ఎందుకు మెడిసిన్ ఆ దేవుడిని ఎందుకు తీసుకుంది? మీరు ఎవరైనా రాజమండ్రి వెళ్ళారా? వెళ్ళినా చూడాల్సిన చూడరు. నాకు తెలిసి గోదావరి చూసి వచ్చేసి ఉంటారు. ఈసారి చూసినప్పుడు ఎక్కడికైనా ఏరియాకి వెళ్ళినప్పుడు మీ కోణంలో కాకుండా బైబిల్ కోణంలో చూడండి, చాలా విషయాలు అర్థమవుతాయి. రాజమండ్రి వెళ్ళినప్పుడు పెద్ద హాస్పిటల్ ఉన్నాయి, పాత హాస్పిటల్ ఉంటుంది నవీన్ హాస్పిటల్ అని. ఆ నవీన్ హాస్పిటల్ ముందు మీరు చూడండి, ఇప్పుడు ఏదైతే మనం చదువుతున్నామో ఆ దేవుడు బొమ్మ ఉంటుంది బయట. మీరు చూడండి, ఈ దేవుడే వైద్య దేవుడు. ఇలా ఉంటాడు, ఇలా కర్రట్టుకొని. డాక్టర్లు చాలా అంటే డాక్టర్లు వాళ్ళ సింబల్గా ఉపయోగిస్తారు. దేనికి సింబల్ అంటే, ఆ గుడికి వెళ్ళి 1000 అడుగుల కొండెక్కి లేదా 1000 అడుగుల స్థలం పైకెక్కి ఆ పైకి వెళితే 100 అడుగుల గుడి లోపల ఏముంటుందంటే, ఈ దేవుడు గుడిలో ఆ గర్భగుడిలో కూర్చుని ఉంటాడు. సెపరేట్ గదులు ఉంటాయి. ఆ గదుల లోపల పాములు వదులుతారు. ఆ పాముల్లో ఎవడైనా రోగి వస్తే ఆ రోగిని పట్టుకెళ్ళి నైట్ అంతా ఆ పాముల గదిలో పడేస్తారంట. తెల్లారితో స్వస్థత వచ్చేద్దట. ఎవరికైనా వచ్చేది రాదండి. ఆ లోపల తీసుకెళ్ళి ఆ లోపల పడేస్తారట. ఆ లోపల పడేసిన నైట్ అంతా పాములు అలా తిరుగుతాయి అన్నమాట మీద, పైనుంచి కిందకి అలా తిరిగితే తగ్గలేనోడు కూడా తగ్గిపోయిందంట. తగ్గడా చెప్పండి సార్, తగ్గిపోయింది సార్, తీసేయండి సార్ డోర్ అంట. తీసుకెళ్ళి